హలో నమస్తే. బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఒక గొడవ. అంటే ఇది ప్రస్తుతానికి దేశాల మధ్య గొడవ కాదు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల 2 రాష్ట్రాల మధ్య ఒక చిన్న టెన్షన్ 2 దేశాల మధ్య చిన్న టెన్షన్ అయితే మొదలవుతుంది. దీని గొడవ మొత్తం షేక్ హసీనా గారి దగ్గర మొదలైంది. షేక్ హసీనా గారు గతంలో ఎవరైతే అక్కడ గొడవ జరిగితే, ఒక రిజర్వేషన్స్ మీద గొడవ జరిగితే ఆమె పారిపోయి భారతదేశానికి వస్తే టెంపరీగా అక్కడ మొహమ్మద్ యూనస్ అనే అతను అక్కడ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. టెంపరీగా మొహమ్మద్ యూనస్ అతను గవర్నమెంట్ రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఈమె షేక్ హసీనా గారు మన భారతదేశంలో ఉన్నారు శరణార్థురాలుగా. ఆమె ఇక్కడ తలదాచుకున్నారు. చాలాసార్లు ఆమెను పంపించమంటే ఆమె పంపించట్లే. సరే, అది 2 దేశాల మధ్య జరుగుతుంది. వాళ్ళు రిపాట్రియేషన్కి సంబంధించినటువంటి లెటర్లు పంపిస్తూ ఉన్నారు. మోడీ గారు ఆమెను మేము పంపించమని చెప్తున్నారు. ఆ 2 దేశాల మధ్య ఏదో జరుగుతుంది హసీనా గురించి. ఇప్పుడు కొత్తగా షరీఫ్ ఉస్మాన్ హడీ అతని మరణం అనేది మళ్ళీ గొడవకు దిగిసింది. ఈ షరీఫ్ ఉస్మాన్ హడీ ఎవరైతే ఉన్నారో ఇతను డిసెంబర్ 12, 2025న అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఇతను ఎక్కువగా షేక్ హసీనాని పారిపోయి భారతదేశం రావటానికి చాలామంది యూత్ లీడర్స్ గొడవ చేయటానికి ప్రధాన కారకుడు ఇతను షరీఫ్ ఉస్మాన్ హడీ. ఇతను టెక్నికల్గా యాంటీ ఇండియాగా పనిచేస్తాడనమాట. ఇతను భారతదేశం మీద వ్యతిరేకంగా పోస్టర్లు వేయటం, భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని బంగ్లాదేశ్లకు కలిపి మ్యాపులు సర్క్యులేట్ చేయటం. ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ అనేవాడు నిజంగా వాడు భారతదేశ వ్యతిరేక వాడు. ఓకే, ఇండియన్ అంటే హేటర్స్ ఉంటారు కదా, ఇండియన్ హేటర్స్లో వాడు ఒకడు షరీఫ్ ఉస్మాన్ హడీ అనేవాడు. వాడు ఏంటంటే మన భారతదేశంలో కొన్ని భూభాగాలను కూడా బంగ్లాదేశ్లో కలిపి వాడు మ్యాపులు క్రియేట్ చేశాడనమాట. ఓకే, సో వాడిని ఏం చేశారంటే ఇప్పుడు వాడేందంటే వాడు మహమ్మద్ యూనస్కి పార్టీకి సంబంధించిన వాడు అయి ఉండవచ్చు. షేక్ హసీనాకి వ్యతిరేక. షేక్ హసీనా భారతదేశానికి సత్సంబంధాలు కొనసాగుతున్నటువంటి పార్టీ షేక్ హసీనా పార్టీ. మొహమ్మద్ యూనస్ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేకి. ఇప్పుడు భారతదేశ వ్యతిరేకమైన గవర్నమెంట్ రన్ అవుతుంది బంగ్లాదేశ్లో. ఈ షరీఫ్ ఉస్మాన్ హడీ గాడు ఆ పార్టీకి సంబంధించినాడు. వాడు వస్తుంటే బయట ఎవరో తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపేశారు. గతంలో కాల్చారు. అప్పుడు చనిపోలేదు, వెంటనే చనిపోలేవాడు. వాడిని ఎవరో కాల్చారు. షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళే కాల్చారు అనేటువంటి అక్కడ రూమరు. లేదంటే అతన్ని ఎందుకు కాలుస్తారు? షేక్ హసీనా బంగ్లాదేశ్ పారిపోయి ఇండియాకి రావడానికి వీడు కూడా ఒక కారణం అని చెప్పేసి ఆ రూమర్ ఉంది. సరే, వాడిని కాల్చారు. వాడు అప్పుడు చనిపోలేదు. వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ సింగపూర్కి తీసుకెళ్లారు ఎమర్జెన్సీలో. సింగపూర్లో కూడా కాపాడలేకపోయారు. అతను చనిపోయాడు సింగపూర్లో. డిసెంబర్ 18వ తారీఖున చనిపోయాడు అతను. డిసెంబర్ 18 సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు. అక్కడి నుంచి గొడవ మొదలెట్టుకుంటూ వచ్చింది. యాక్చువల్గా డిసెంబర్ 12న అతన్ని కాలిస్తే డిసెంబర్ 18న అతను చనిపోయాడు 6 రోజుల తర్వాత. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు లెగిసాయి. అక్కడ భారతదేశం మీద వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలెట్టారు. ఎందుకంటే వీడి సపోర్టర్స్ వాడి యాంటీ ఇండియా వాడు. ఈ హడీ అనేవాడు చనిపోయినవాడు యాంటీ ఇండియా వాడు చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ భారతదేశం మీద హేట్రేట్ మొదలైంది వాళ్ళకి. వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం, ఇండియన్ ఎంబసీ ముందు గొడవ చేశారు గతంలో. మన ఇండియన్ వాళ్ళు ఏం చేశారంటే బంగ్లాదేశ్కి ఒక నోటీస్ ఇచ్చారు. మా ఇండియా ఎంబసీ మీద మీరు వచ్చి ధర్నా చేశారు, సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు, దాని మీద వివరణ ఇవ్వండి అని బంగ్లాదేశ్కి సంబంధించిన ఎంబసీకి మనోళ్ళు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు అదేం జరగలేదు, ఎవరు ధర్నా చేయలేదు, వాళ్ళు వేరే చోట ధర్నా చేసుకున్నారు. ఎంబసీ కాదని వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ట్రై చేసింది యూఎస్ గవర్నమెంట్. ఓకే,
సరే ఏదైనా అది గొడవవుతూ వచ్చింది. ఇప్పుడు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బంగ్లాదేశ్ ఎంబసీ దగ్గర గొడవ చేశారు ఢిల్లీలో. సో ఇప్పుడు 2 దేశాల మీద ఎస్కలేట్ అయింది. వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ మీద ధర్నా చేశారు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు బంగ్లాదేశ్ ఎంబసీ దగ్గర. అక్కడ గొడవ అయిందనమాట. సో ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి మన భారతదేశానికి సంబంధించిన కొన్ని భూభాగాన్ని బంగ్లాదేశ్ మ్యాప్లో పెట్టినటువంటి హడీ ఎవడైతే ఉన్నాడో వాడిని చంపింది షేక్ హసీనాకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ అధికారులు డైరెక్ట్ వాళ్ళు ప్రకటించారు. ఏంటంటే షేక్ హసీనాకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా ఇతన్ని ఖాళీ చేసి భారతదేశానికి పారిపోయారని చెప్పి అథారిటీస్ చెప్పారట. అక్కడ వాడిని చంపి వాడిని ఎవడైతే కాల్చారో ఈ హడీగాన్ని వాడిని అక్కడ కాల్చి వాడు భారతదేశానికి పారిపోయి వచ్చారట కాల్చిన వాళ్ళు అని అక్కడ లోకల్ అథారిటీస్ చెప్పారని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. షేక్ హసీనాకి అయితే మన వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, కానీ వాడిని కాల్చినట్టు కూడా షెల్టర్ ఇచ్చారా లేదనేది మనకు తెలియదు. వాళ్ళు లోకల్ సోషల్ మీడియాలో తిప్పుకున్నారు, బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో. ఓకే, అంటే షేక్ హసీనా ఇండియా పారిపోయింది, ఇప్పుడు ఈయన కాల్చినోడు కూడా ఇండియా పారిపోయారు, సో ఇండియా వీళ్ళందరికీ ఆశ్రమిస్తుంది అని అక్కడ మాబ్ గొడవ చేస్తున్నాయి. అక్కడ గొడవ చేశారనమాట. ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్ దగ్గర అసిస్టెంట్ హై కమిషనర్ చిటగాంగ్ అక్కడ అటాక్ చేశారు ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్ మీద. ఆర్ఎస్ఎన్ మీడియా ఆఫీసెస్, ఆర్ఎస్ఎన్ టార్గెటెడ్ మీడియా ఆఫీస్, ప్రోత్లామాలు, డైలీ స్టార్ ఇట్లాంటి మీడియా ఆఫీసుల మీద కూడా అటాక్ జరిగింది. వీళ్ళు అక్కడ ఏంటంటే కొంచెం ఇండియన్ కల్చరు ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి, అదే బేసికల్లీ ఇప్పుడు యూనస్ ఎవడైతున్నాడు వాడు యాంటీ ఇండియా అనమాట. వాడు చేస్తున్నటువంటిది ఇదంతా కూడా. ఓకే, ఇది పక్క జరుగుతుంటే ఇంకొక పక్క ఇంకొకటి జరిగింది. అదే దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ వ్యక్తి అక్కడ బంగ్లాదేశ్లో గార్మెంట్ వర్కర్ అనుకుంటే బట్టలు కుట్టుకునేవాడు అనుకుంటా. ఓకే, డిసెంబర్ 19, 20వ తారీఖున అక్కడ ఏదో బ్లాస్ఫెమీ చేశాడని వాళ్ళు అంటున్నారు. ఇతను ఏమన్నాడని కరెక్ట్గా తెలియదు మనకి. మా మతాన్ని అగౌరవపరిచాడని చెప్పి వాడిని చెట్టుకు కట్టేసి అతన్ని నిప్పు పెట్టి చంపేశారు వీళ్ళు. చూడండి ఎంత ఇక్కడ ఏ దేశంలోనైనా సరే మైనారిటీస్ మీద మెజారిటీస్ చేసేటువంటి దుర్మార్గం ఇదంతా కూడా. మైనారిటీస్ మీద మెజారిటీస్ ఎంత, ఒక దేశంలో ఒకరు మైనారిటీ అయి ఉండొచ్చు, ఇంకొక దేశం ఇంకొకరు మైనారిటీ అయి ఉండొచ్చు. ఓకే, అమెరికా వెళ్ళిపోతే హిందువులు ముస్లిమ్స్ మైనారిటీస్, క్రిస్టియన్స్ మెజారిటీ. ఇట్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ, హిందూ క్రిస్టియన్స్ మైనారిటీ. మన భారతదేశానికి వస్తే హిందూ మెజారిటీ, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ. సో మైనారిటీ అనేది దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. బట్ ఏ దేశంలో అయినా సరే మైనారిటీస్ మీద జరిగేటువంటి అన్యాయం, హిందూ వర్కర్ దీపుదాస్ చంద్రగుప్తా మీద చేసినటువంటి అరాచకం అది. అతన్ని కాల్చి చంపేశారు. ఓకే, నిప్పు పెట్టి చంపేశారు అతన్ని. ఓకే, మన భారతదేశం దానికి రెస్పాండ్ అయ్యింది. మైనారిటీస్ మీద ఎలాంటి ఇలాగా సేఫ్టీ లేకుండా చేయటం అనేది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ట్వీట్ చేశారనమాట, అతను చంపేశారని. ఓకే, సో ఇప్పుడు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ దానికి సంబంధించిన దాని ముందు ధర్నా చేశారని అక్కడ మళ్ళీ కొద్దిగా ట్రిగ్గర్ అయిందనమాట. అదే కాకుండా కొద్దిగా మ్యారిటైమ్ టెన్షన్స్ కూడా వచ్చాయి. బంగ్లాదేశ్ ఏమంటారు, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా అలర్ట్ అయ్యారు. ఏదో బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని ఆ వెసల్స్ వస్తూ ఉంటే కనిపించాయని, బోర్డర్లో ఏదో తేడాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇదంతా కూడా అలర్ట్ అయ్యారనమాట. వాటర్ దగ్గర ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యారు. బట్ ఈరోజు జరిగింది ఏంటంటే 2 దేశాలు కూడా సమన్స్ ఇచ్చుకున్నారు. మన భారతదేశం వాళ్ళకి సమన్ ఇచ్చింది, బంగ్లాదేశ్ ఇండియాకి కూడా సమన్ ఇచ్చింది. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని, ఎందుకు వాళ్ళ దగ్గర మనోళ్ళు దాడి చేశారు, అదే విశ్వ హిందూ పరిషత్తులు బంగ్లాదేశ్ దగ్గర గొడవ చేశారు. సో బంగ్లాదేశ్ మనకు నోటీస్ ఇస్తే మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి ఈ రోజున కండిషన్ అది కాదు. బంగ్లాదేశ్ వాళ్ళు
సెక్యూరిటీ ఫోర్సెస్ని, పోలీస్ని, సోల్జర్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. గొడవ చేయకండి అని చెప్పి దాకా చితిగాంగ ఇట్లాంటి ప్లేసుల్లో అలర్ట్స్ చేశారట. అందరూ సమన్వయం పాటించండి, గొడవ చేయకండి అని చెప్పారని వాళ్ళు పేపర్లో న్యూస్ పేపర్లకు ఇస్తారు. ఇవన్నీ సమన్వయం పాటించండి, గొడవ చేయకండి అని అంతర్గతంగా కొట్టని ఉంటారు. ఎంత రాజకీయ నాయకులు చేసే అన్ని దేశాల్లో రాజకీయ చెత్తవేదోలు చేసేవి ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించేవాళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి లేదు సమయం పాటించండి, ఇండియన్ ఎంబసీ మీద దాడి చేయకండి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, డిప్లొమాటిక్ మిషన్స్కి మేము ప్రొటెక్షన్ ఇచ్చామని సెక్యూరిటీ పెంచారు. మన భారత ఎంబసీల దగ్గర సెక్యూరిటీ పెంచారు అనమాట. ప్రస్తుతానికి వీసా సర్వీస్ని సస్పెండ్ చేశారు. ఇండియాకి డిప్లొమాటిక్ ప్రొటెస్ట్ సమండ్ ఇండియాస్ అన్వాయ్ మల్టిపుల్ టైమ్స్ టు డిమాండ్ బెటర్ సెక్యూరిటీ ఫర్ బంగ్లాదేశ్ మిషన్స్. అది వీసాలు సప్లై చేసి మనకు చేస్తారు. అది బంగ్లాదేశ్ వాళ్ళు చేసింది. మన ఇండియా వాళ్ళు కూడా ఇంచుమించుగా అదే చేశారు, సెక్యూరిటీ పెంచారు. అక్కడ దాకా హై కమిషన్ ఏదైతే ఉందో అక్కడ సెక్యూరిటీ పెంచారు, పోలీసులను పెట్టి అక్కడ చేశారు. మనోళ్ళు కూడా వీసా సర్వీస్ని కొంచెం అడ్జస్ట్మెంట్లు చేశారు. డిప్లొమాటిక్గా బంగ్లాదేశ్కి మనోళ్ళు సమ్మన్స్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ పబ్లిక్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఓకే, మైనారిటీస్ మీరు అక్కడ హింసిస్తున్నారు అది ఇది అని చెప్పి మనోళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ విహెచ్పి బజరంగ్ దళ్ వీళ్ళు ఆల్రెడీ అక్కడ గొడవ చేశారు. ఇది ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ఇద్దరు రెండు సైడ్ నుంచి ఒక చిన్న గొడవ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు పెద్దన్నలు వస్తారు కదా ఏదో గొడవ జరుగుతుందని. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెరల్ అని పేరండి, ఆంటోనియో గుటెరస్ వైలెన్స్ని తగ్గించుకోండి రెండు దేశాలని చెప్పి వాళ్ళు మధ్యలో యుఎన్ఓ వాళ్ళు చెప్పారు. ప్రస్తుతానికి అమెరికా వాళ్ళు మేము చూస్తున్నాం ఏం జరుగుతుందో అని అన్నారు. ఇది జరుగుతుంది రెండు దేశాల మధ్య. ఇక టెన్షన్ అయితే ఉంది ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.